హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నమ్ముతున్నాను. యాక్చువల్గా నాగార్జున గారి ఎపిసోడ్ ఇంకా రాలే. అయితే ప్రొమో ఇలా అక్కడక్కడ క్లిప్పింగ్స్ చూస్తుంటే నాకేమో ఈసారి ఎపిసోడ్ బాగా ఫైర్గా ఉంటుందేమో అనిపిస్తుంది. పోయిన వారం నేనే చెప్పాను నాగార్జున గారి ఎపిసోడ్ కొంచెం వచ్చి పార్షల్గా ఉన్నమారు ఉండిందేమో అనేసి. అయితే వచ్చి ఈసారి వచ్చి బర్నీ గారిని నుంచి బర్నీ గారు మిగతాళ్ళని అందరూ అడుగుతారు కాబట్టి నాకేమో సంజన గారిని అడిగేనే లేదు. సంజన గారు చేసేదాన్ని వచ్చి కామెడీగా పోతుంది, అడ్రస్ చేసేదే లేదు అనే మరి నాకు ఉండింది కూడా. ఆడియన్స్ వచ్చి రివ్యూలు అన్నీ నేను చూస్తుంటే కూడా ఒకే సైడ్గా సంజన గారిని సపోర్ట్ చేసేదేమో నాకు ఇరిటేట్ అవుతూ ఉండింది. ఆమె స్ట్రాటజీ చేస్తానే మాట ఎల్లో టీంలో ఉండేసి రెడ్ టీంకి సపోర్ట్ చేసింది, ఆయనకి మళ్ళీ గుడ్డు తినింది. ఆయనకి వచ్చి వాళ్ళు చేసేది ఏమంటే వేస్ట్ ఆఫ్ ఎ కంటెస్టెంట్ అని చెప్పి హరీష్ గారు వేస్టో లేదో ఆడియన్స్ డిసైడ్ చేయని, లేకపోతే బీబీ టీం వేస్ట్ చేయని, ఈమె ఎవరు డిసైడ్ చేసేదానికి? మీరు బయట పోయేసి బాగా హ్యూమర్ చేసుకోండి. నేను చెప్పింది ఆయన ఒక మరి డౌన్గా ఫీల్ అవ్వని, ఆయన ఆల్రెడీ డౌన్గా ఉన్నారంటే మీరు ఎంకరేజ్ చేయాలంటేనే పర్వాలేదు. కార్నర్ చేసి ఎప్పుడు టార్గెట్ చేసి ఆయన ఇంకొకరి దగ్గర వేస్ట్ ఆఫ్ ఎ కంటెస్టెంట్ చెప్పేది ఇదని నాకేమో నచ్చలేదు. ఒకరిని వచ్చి సైకలాజికల్ టార్చర్ చేస్తూ ఉండేది వచ్చి ఆయన్ని స్పెసిఫిక్గా చేసేది, మిగతా ఎవరిని ఈమెకు నచ్చలేదు. కానీ నేను ఆల్రెడీ నా వీడియోలో చెప్పుంటాను, నో చెప్పేవాళ్ళు, లేకపోతే ఈమెకి వచ్చి ఈమె ట్రాప్లో వాళ్ళు చిక్కలేదు అనేటప్పుడు, లేకపోతే ఈమెకి ఎస్ చెప్పకుండా ఉండేటప్పుడు ఈమె ఏది చెప్తేనో దాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. వాళ్ళని మీకు పట్టదంటే ఏదో ఒక విధంగా క్వశ్చన్ చేస్తుందంటే ఇదే కూడా హరీష్ గారినే చేసింది. ఈ వారం హరీష్ గారు ఎలిమినేట్ అవుతారో లేకపోతే రీతో అవుతుందో ఏదో ఒకటి. అయితేనే గేమ్లో ఆడేది ఒక ఫేర్నెస్ ఉండాలంటే నాకు ఎప్పుడుమే రివ్యూ చేస్తూ ఉంటే ఆ బయాస్డ్గా ఉండకూడదు అనేది ఉంటుంది నా రివ్యూలో. అది నేను తమిళ రివ్యూ చేసేటప్పుడు సరే, ఇప్పుడు తెలుగు చూసేటప్పుడు సరే. ఇప్పుడు తెలుగు చూసేటప్పుడు నాకేమైందంటే ఆడియన్స్ వచ్చి వాళ్ళని ఆమెను సపోర్ట్ చేసే ఎంత మాత్రం సరి. ఆ సంచాలక ఒక్కొక్కరు సరి సప్పుని నాగార్జున గారు అడ్రస్ చేస్తారు. అయితే ఒక గేమ్ టాస్క్ లేకుండా ఇది బిగ్ బాస్ గేమ్ అనేది ఒక గేమ్ దాంట్లో టాస్క్ వైజ్ ఉండేది, దాంట్లో ఒక పార్ట్. అయితేనో ఆ గేమ్లో వచ్చి టాస్క్లో మట్టు న్యాయంగా ఉంటే చాలు అనేటప్పుడు అక్కడనో సంజన గారు న్యాయంగా లేదు. ఎల్లో టీంలో ఉండుకొని రెడ్కి నేను చేస్తానని చెప్తానని చెప్పేది ఏ వగైలో న్యాయం తెల్ల. దానికి మీరు ఎల్లో టీం ఉండేటప్పుడు నేను ఉండను, నాకు ఇష్టం లేని చెప్పుండోసో, లేకపోతే నేను గేమే ఆడలేదు, నేను ఏ టీంలో లేదు అనేసి చెప్పుండోసో. అక్కడ ఉండేసి ఇంకో టీంకి ఫ్యాట్ చేసేది ఎట్టా అవును. రివ్యూవర్స్ అందరూ అదే చెప్తున్నారు. అది ఒక స్ట్రాటజీ, ఇది కొంచెం బాగా నచ్చిందేమో, డిఫరెంట్. అది స్ట్రాటజీ కాదు, అది ఒక విధంగా ద్రోగంగా ఆ టీంలో ఉండుకునే మీరు చేసేది. సుమన్ రాము వచ్చి ఎంతో కష్టపడినారు. మీరు మీకు ఈముకు సపోర్ట్ చేయాలంటే ఆ టీంలో పోయి ఉండండి, లేకపోతే ఏ టీంకు సపోర్ట్ చేయకుండా ఊరికి కూసుకోండి. అటు ఉండేటప్పుడు మిగతా అందరూ కొట్టుకుంటారు చేసుకుంటారంటే మీరు వేడికి చూస్తూ ఉంటారు. అంత మాత్రం ఈమును అందరూ చేస్తారు అంటే వాళ్ళ టీంకి వాళ్ళ సపోర్ట్ కోసం ఆ జగడం జరుగుతుంది. లేకపోతే ఆ స్టబర్నెస్ అందరూ పెడతా ఉన్నారు, ఆ గేమ్లో బోల్డ్నెస్ పెడతా ఉంటే మీరు బాగా హాయిగా వేడికి చూసుకునేసి అనేక పేరు రెడ్ టీంకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అనేక గుడ్డు తినేసి మిగతా జగడం వేసుకునేటప్పుడు వేడికి చూస్తూ నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గుడ్డు తినేసి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పినారు, ఇంకమేటి ఎవరైనా దొంగతనం చేస్తే దొంగలు జాగ్రత్త అని బోటు వేస్తాను. మళ్ళీ దొంగతనం ఒక గుడ్డు కాదు, 2 గుడ్డు కాదు, 7, 8 గుడ్డు. అక్కడ అందరూ ఆకిలితో టాస్క్ ఆడేసి లేకపోతే వాళ్ళకన్నీ అందరికీ ఫుడ్ నీడ్స్ ఆడ ఉందంటే వచ్చి కూసుకుంటా ఉండేటప్పుడు మీరు సైలెంట్గా అతనికి ఫుడ్ మానిటర్గా ఉండుకునేసి ఆ పని మీరు చేస్తారనేటప్పుడు ఇది ఎంత మాత్రం సరే నాకు తెలియదు. ఇది ఈసారి కూడా కామెడీగా పోతుందేమో, అడ్రస్ చేయలేమో అంటే లెఫ్ట్ అండ్ రైట్ బాగా నాగార్జున గారు తీసారేమో సంజన గారిని. మీరు గుడ్డు తినాలంటే దానికి ఎందుకు ఇక్కడ గేమ్ వచ్చా? నాకు అదేదా, మీరు గుడ్డు తినాలా ఫుడ్ కావాలంటే మీరు ఇంట్లో కూసుకోవాల్సిందా? గుడ్డు తింటా కూసుకుంటే ఎవరు మిమ్మల్ని అడుగుతారు? ఎన్ని గుడ్డు తింటే ఎవరు అడుగుతారు? ఇక్కడ వచ్చి మిగతా గుడ్డు ఎత్తుకునేసి అది ఫుడ్ మానిటర్గా దాన్ని జగడ వేసి తనుజ గారి నుంచి తీసుకునేసి మీరు చేసే ఇద్ద పనియా? మీకు ఆ గేమ్ ఆడని తెలియపోతే దానికి ఎంత గేమ్కి వచ్చినారు? వట్టి గుడ్డు తినేది ఫుడ్ తినేదానికి కోసం వచ్చారా? దొంగతనం చేయని కోసం వచ్చినారా? లేకపోతే స్ట్రాటజీ పేర్లో మీ ఆ టీంలో వండుకొని ఇంకో టీంకు సపోర్ట్ చేసేది అది కూడా ఫేర్ కాదు. సో ఏ వగైలో మీకు గేమ్ ఆడనే తెలియదు. దీంట్లో మీకు 6th సెన్స్ వరకు క్లవర్గా ఉంటుందంట, 6th సెన్స్ కనిపిస్తుందంట. అదే చెప్తా ఉన్నారు కెమెరాలో వచ్చి ఎవరు నాకే ఎదురుగా చేస్తున్నారో లేకపోతే ఎవరు ఎట్లా స్ట్రాటజీ చేస్తుందో నాకు 6th సెన్స్ నిండా షార్ప్ చెప్తుందంటే మిగతాళ్ళన్నీ ఏం ఫుల్గా ఆడవచ్చు గేమ్ ఆడుతున్నారా? ఈమె మట్ట వచ్చి షార్ప్గా గేమ్ ఆడుతుందంటే అందరికీ ఒక్కొక్క విధంగా ఒక ఐడియా ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది, ప్లస్ మైనస్ ఉంటుంది. సుమన్ గారి దగ్గర కూర్చుకొని మాట్లాడేప్పుడు కూడా ఒక రిట్ ఉండారంటే వాళ్ళ దగ్గర వచ్చి ఫిజికల్గా వచ్చి టఫ్ ఇవ్వాలా లేకపోతే బ్రెయిన్లో టఫ్ ఇవ్వాలా అంటా ఉంటే ఆయన వచ్చి నిండా న్యాయంగా 2 చేయాలి కదమంటే లాల బ్రెయిన్. అది మీరు చేసింది బ్రెయినా? తమిళ్లో ఒక అరవన్లో ఒక కామెడీ ఉంటుంది, ఆ బ్రెయిన్ కాదు గ్రెయిన్. మరి గ్రెయిన్ పెట్టి మీరు పనిచేస్తున్నారు. అది బ్రెయిన్ అనేది కొంచెం ప్రొడక్టివ్గా మన కోసము చేసుకోవాలా, మిగతాలను కొంచెం ఆ పర్స్పెక్టివ్లో పెట్టి యోచించాలా. మనకుండే ఫీలింగ్స్ మరి మిగతాళ్ళకి ఉంటుంది, మనకుండే ఆకలి మరి మిగతాళ్ళకి ఉంటుంది, మనకుండే ఎమోషన్స్ మరి మిగతాళ్ళకి ఉంటుంది. అయితే ఈ విషయంలో అది ఏదే లేదు. దీని ఏదో కోర్ట్ నాసిస్ట్ అంటారు, ఒక వగైలో ఒక నాసిస్టిక్ ట్రైట్స్ మరి ఇక్కడ ఒక సైకోలాగా ఈమె బిహేవ్ చేసేది, ఒక సాడిస్ట్ లాగా ఈమె బిహేవ్ చేసేది వచ్చి
మిగతాోళ్ళని టార్చర్ పెడుతుంది. అయితే ఈమెని క్వెషన్ చేసేదానికి అక్కడ ఎవరికే ధైర్యంలే. లేకపోతే ఏమంటే ఈమె ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ లోపలికొచ్చిన వల్ల టీమ్ సపోర్ట్ ఉంది. విచ్ ఇస్ ఎ ప్రివిలేజ్ ఫర్ హర్ అనేసి ఆమెనే తలుచుకుంటుంది. అది చెప్పుతూనే ఉంది నామినేషన్‌లో. ఈ గేమ్‌కి ముఖ్యం కాబట్టే నన్ను ఎలిమినేట్ చేసి లోపలికి పంపించారు అనేటప్పుడు ఆమె దాని నిండా బెస్ట్‌గా అనిపించుకుంటుంది. ఏమో మీరు స్టార్టింగ్ ఒకసారి చేస్తే, ఒక 2 సార్లు చేస్తే అది ఒక ఫన్‌గా, కామెడీగా పోతుంది. అది మట్టమే గేమ్ ప్లాన్ అని మీరు పెట్టుకొని వచ్చుంటే ఇది ఎంత మాత్రం న్యాయం తెల్ల. ఈసారి ఆ గుడ్డు విషయంలో కూడా లైవ్‌లో వచ్చుద్ది. శ్రీజాని రీతుని వాళ్ళు ట్రాప్లో మాటేదానికి పిలుస్తున్నారు. అయితే వాళ్ళిద్దరు నేను దీంట్లో జాయింట్ అవ్వాలా అంటా ఉన్నారు. ఆయనకి ఈమెనే పోయి అన్ని ఆ గుడ్డన్నీ తినేసి అట్టనే మింగుతున్నారు. దాచి కూడా పెట్టేసి ఆయనకి కూడా ఎత్తుకున్న చీల అన్ని గుడ్లు అట్టనే తినేసి మిగతాళ్ళందరూ ఆకులతో కూసుకుంటారు. ఇదే భరణి గారు చెప్పారు ఈముకు సపోర్ట్. ఈముకు క్యాప్టెన్ పోయింది కూడా సంజన గారి వల్లనే. సంజన గారి వల్ల ఈ ఆల్రెడీ వచ్చిన క్యాప్టెన్ని ఈము పోగొట్టుకున్నారు. ఏం చెప్పేది శ్రీజ చెప్పినట్టుగా సపోర్ట్ చేసి శ్రీజ వచ్చి స్పెసిఫిక్గా సపోర్ట్ చేసింది. మిగతాళ్ళందరూ మారల్గా సపోర్ట్ చేసి ఈము క్యాప్టెన్ అవ్వాలని అందరికీ ఒక మారల్ సపోర్ట్ అందరే ఇస్తే ఈయన వచ్చారు నిండా ఈజీగా వచ్చి తూకేసేసినారు ఆ క్యాప్టెన్షిప్ని. శ్రీజ ధర లేదు, లేకపోతే హౌస్ మేట్స్ లేదా లేరు, ఎవరి ధర అడగకుండా ఆమె కోసం తూకేసేసి ఇప్పుడు మీకు క్యాప్టెన్షిప్ కావాలంటే మళ్ళీ అదే హౌస్ మేట్స్ ధర వస్తే, లేకపోతే మీకు సపోర్ట్ చేసిన శ్రీజ ధర వస్తే శ్రీజ తన గేమ్ దాన్ని ఆడింది. దాంట్లో ఏం తప్పు ఉంది? దీన్ని కూడా రివ్యూవర్స్ అందరూ చెప్తూ ఉన్నారు. ఈ మరి వచ్చి శ్రీజ వచ్చి ఇంకోసారి ఈమె క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఇయ్యనో అని మరి చెప్పేది ఏవగలని. 2 సార్లు క్యాప్టెన్ అవ్వకూడదు. 2 సార్లు కాదండి, ఎన్నిసార్లు కావాలంటే అవ్వచ్చు. అయితే ఒక్కసారి క్యాప్టెన్ అయిన దానికే అయిన దాన్ని వాల్యూ చేయలే. ఇంకొకరు ఆమె గేమ్ కోసం దాన్ని ఉచ్చిస్తారంటే వీల్ బాండింగ్ కోసం ఈయన గేమ్ ఈయన ఉచ్చిచ్చేది ఈయన పర్సనల్, అది ఓకే శ్రీజ చెప్పిన మరి. అయితే దాంట్లో మిగతా హౌస్ మేట్స్ ఎఫర్టో మారల్ సపోర్టో ఉందంటే దాన్ని ఈయన ఉచ్చిచ్చింది తప్పు. ఇంకోసారి ఈయన క్యాప్టెన్షిప్ ఇస్తే ఈయన ఏం చేస్తారేమో చెప్పింది ఏం తప్పులేదు. అటువంటిప్పుడు గేమ్ చేంజర్గా ఆడ వచ్చి శ్రీజ ఉండింది. ఈమెకొచ్చి భరణి సపోర్ట్ చేయని చూపేటప్పుడు కూడా భరణి గారు అదే చెప్పినారు, నీకు సపోర్ట్ చేస్తే నీ క్యాప్టెన్షిప్లో సంజన గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనేసి నాకు అనిపించింది, దానివల్ల సపోర్ట్ చేయనని చెప్పింది. సో ఈమె వచ్చి సంజన గారి వల్లనే వచ్చి బాగా ఆయన గేమ్ ఆయన స్పాయిల్ చేసుకోపోతారేమో. సో ఈసారి నాకు సార్ వచ్చి బాగా లెఫ్ట్ అండ్ రైట్ వచ్చి సంజన గారికి ఇచ్చింది వచ్చి నాకు బాగానే ఉండింది ఎపిసోడ్. దీని కావట్లా అదే మరి ఫ్లోరా గారు అడుగుతా ఉన్నారు, ఇంత గుడ్డు వెచ్చు మీరు తినేసారే, ఇప్పుడు వచ్చి నాకు సార్ వచ్చి వీకెండ్లో అడిగితే మీకు భయం లేదంటే నాకేం భయం, అదని భయం తిట్టు తీసుకుంటాను కానీ బోర్డు ఇస్తాను చెప్పినారే దొంగలు జాగ్రత్త, అది ఏమంటే అది కూడా పర్వాలంటే ఇప్పుడు అనేకప్తి గుడ్డని తినేసిపోయి కెమెరా దగ్గర అడుగుతారంట ఈమె, నాకు పెద్ద బోర్డు అని వద్దు ఇంత గుద్దు చిన్న బ్యాడ్ చేయండి అనేసి. అదేం మా అన్ని పని మీరు తెలిసే చేస్తారు, తెలియక చేసేటప్పుడే సంజాలు అక్క ఉండేటప్పుడు ఆ స్ట్రెస్లా లేకపోతే ఏ డిసిషన్ తీసుకునేది తెలియకుండా ఆ సిచ్యువేషన్లో హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళు చేసే తప్పుకే బదులు చెప్తా ఉన్నారు. లేకపోతే అది తెలిసే తప్పు చేస్తారు అనేటప్పుడు ఆ గిల్ట్ వస్తుంది. ఆ గేమ్ వచ్చి ఆడియన్స్ లాగా మనం నెగటివ్ పోతున్నామా అని మరి అందరికీ తెలుస్తుందంటే ఈమె ఫన్ చేస్తా అనేది అన్ని నెగటివ్ చేసేసి అయితే అన్ని ఫన్గా పోవాలా కామెడీగా పోవాలా వీళ్ళు స్ట్రాటజీ చేసే మాట చెప్పేసి ఒక టీంకి ఉండేసి ఇంకో టీంకి ద్రోహం చేస్తారు, మోసం చేస్తారు. అదే కళ్యాణ్ చెప్పిన మరి మోసం చేస్తారు. అయితే అది నీట్గా డీసెంట్గా ఫన్ అంటారు, నాటి అంటారా, అదేమో నాకు నచ్చలే. అయితే సంజన గారి దీనికి పైకైనా గేమ్లో ఫోకస్ చేయాలనేది ఒకటి ఉంది. దానికి పైగా ఈ సంజన గారికి సపోర్ట్ చేసే ఆడియన్స్ కొంచెం ఫేర్గా ఆడియన్స్ ఓట్ చేయండి, ఓట్ ఫర్ సంజన సంజన అంటా ఉండారు కానీ అది మీ ఇష్టం. అయితే ఆ గేమ్లో అందరికీ ఈక్వల్ రెస్పాన్స్ నాకు సార్ చెప్పిన మరి పార్షియాలిటీ లేకుండా వచ్చి ఒక ఓటింగ్ ప్రాసెస్ ఉండాలా, ఒక న్యూట్రల్ ఒపీనియన్ ఉండాలా, న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఉండాలా. ఆయన వాళ్ళ గేమ్ కోసం ఏమన్నా చేయొచ్చు అంటే మిగతాన్ని తొక్కేసి పైకి పోవచ్చు అంటే దానికి ఆడియన్స్ సపోర్ట్ చేస్తారంటే అది నాకేమో ఆ మరి రివ్యూస్ నాకు పట్టలా. సో నాకు సార్ వచ్చి ఈసారి ఎపిసోడ్లో బాగా సంజన గారిని అడిగిన విషయాలు చెప్పిన విషయాల్లో ఇంకా మేటన ఇది వచ్చి వార్నింగ్లా యాక్చువల్గా పోయిన వారమే ఆమెకి ఇచ్చింది వార్నింగ్గా, అయితే ఆమె దాన్ని ఫన్గా తీసుకునేది. పోయిన వారమే చెప్పేసి నేను మళ్ళీ దొంగతనం చేస్తున్నా, అయితే చిన్న బోర్డుగా హిందీ చెప్పి కరెక్ట్గా అదే చేసింది. ఇంకా పెద్ద దొంగతనం చేసింది, ఒక గుడ్డు కన్నా 7 గుడ్డు తినింది. అందరూ ఆంకులతో ఉండేటప్పుడు ఈమె కడుపు మంట నిండిపోయింది. అందరూ ఒక గుడ్డు తినిందాక ప్రోటీన్ కావాలంటే మిగతాలు కానీ ప్రోటీన్ వద్దా, మిగతాలు కానీ ఆంకెలు ఎత్తుందా, అట్ట ఉండేటప్పుడు దీనికి పైకనే ఈ విషయం అట్నే కంటిన్యూ అవుతుంది. నాకు సార్ అడిగేది కాదు, ఆడియన్స్ ఈమె కాన ఒక ఓటింగ్ ప్రాసెస్లో వాళ్ళకన్నా ఒక ఫేర్ ఒపీనియన్స్ పెట్టాలనేది నా రివ్యూలో నేను చెప్పేదిగా ఉంది. సో ఇదన్నీ నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఈసారి నాకు సార్ ఎపిసోడ్లో కరెక్ట్గా అడిగినారేమో, నాకు మిగతాలు తెలియలే మిగతాల విషయం. అయితే సంజన గారిని కరెక్ట్గా బాగా లెఫ్ట్ అండ్ రైట్ తీసింది. ఈ సంజన సపోర్ట్ చేసే ఆడియన్స్ని దీని తర్వాత కొంచెం ఫేర్గా ఈ గేమ్ని చూడాలని నా ఒపీనియన్. థ్యాంక్ యూ గైస్.